ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం సి లాంగ్వేజ్ డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. సో సిలో డేటా టైప్స్ అంటే మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కో డేటా టైప్ లో మనం ఒక్కో టైప్ ఆఫ్ వాల్యూని అయితే స్టోర్ చేయగలం. అంటే డేటా టైప్ ని యూస్ చేసుకొని వేరియబుల్ అయితే మనం డేటాని అయితే స్టోర్ చేయగలం. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను మనం వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, మనం ఒక వేరియబుల్ కి ఎలాంటి డేటా టైప్స్ తీసుకోవాలనేది అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్రీవియస్ వీడియోలో జస్ట్ ఓన్లీ ఇంటూ డేటా టైప్ గురించి అయితే మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం మనం 4 డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఆ 4 డేటా టైప్స్ గురించి మీకు అయితే కొంచెం బ్రీఫ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి వేరియబుల్స్ అంటే తెలుసు కదా, మనకి వాల్యూని అయితే స్టోర్ చేసుకుంటాయి అనమాట. ఏదైనా వాల్యూస్ ని అది ఏ వాల్యూని స్టోర్ చేసుకోవాలని చెప్పేది డేటా టైప్ అనమాట. అది ఇంటిజర్ వేరియబుల్ అవుద్ది. ఎందుకు అవద్దని దాని ముందున్న డేటా టైప్ ఇంటిజర్ కాబట్టి ఈ వేరియబుల్ అనేది ఇంటిజర్ వేరియబుల్ అవుతుంది అనమాట. ఓన్లీ నెంబర్స్ మాత్రమే దీంట్లో స్టోర్ చేసుకోగలదు. కాబట్టి ఈ ముందు మనం మెన్షన్ చేసేది మొత్తం డేటా టైప్, ఆ తర్వాత వచ్చేది వేరియబుల్. ఇంట్ ఉంది, ఫ్లోట్, అలాగే క్యార్ అనమాట. సో ఇంట్ అంటే ఇంటిజర్ అంటే హోల్ నెంబర్స్ 1 2 3 అనమాట. ఫ్లోట్ అండ్ మీన్స్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అంటే 5.99 లేదా 1.2 అలా మనకి పాయింట్స్ తర్వాత వచ్చేది ఉంటాయి చూడు నెంబర్స్. అంతా కూడా ఫ్లోట్ అనే డేటా టైప్స్ యూస్ చేసుకొని మనం అయితే వేరియబుల్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఫ్లోట్ వేరియబుల్స్ ని అండ్ డేటాను కూడా స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ అనమాట. సో క్యారెక్టర్ అంటే మన క్యార్ అని అయితే CHAR క్యార్ అని అయితే దాని డేటా టైప్ నేమ్ అనమాట. దాన్ని యూస్ చేసి ఇక్కడ నేను మై లెటర్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో D అనే ఒక క్యారెక్టర్ అయితే స్టోర్ చేశాను. దీంట్లో వచ్చేసి జస్ట్ మనకి ఒక క్యారెక్టర్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు ఓన్లీ 1 బైట్ అయితే మనకి దీంట్లో అయితే స్టోర్ చేసుకోగలుగుతుంది. ఈ క్యార్ అనేది జస్ట్ 1 బైట్ మాత్రమే స్టోర్ చేసుకోగలదు కాబట్టి మనం ఎక్కువ ఇవ్వలేము. సరే ఒక బైట్ కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి క్యారెక్టర్ అయినా ఇంకేదంటే స్ట్రింగ్ అయితే ఉందన్నమాట. సో అది కూడా ఒక డేటా టైప్ లాంటిది, స్ట్రింగ్ డేటా టైప్ అవుతుంది. కానీ ఈ వీడియోలో అయితే దాని గురించి లేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు స్ట్రింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ మనం ఈ 4 డేటా టైప్స్ అయితే చూద్దాం. సో ఇంట్ వచ్చేసి 2 లేదా 4 బైట్స్ డేటాని అయితే స్టోర్ చేసుకుంటది అనమాట. సైజ్ 4 బైట్స్ సైజ్ ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసుకోగలుగుతుంది. అంటే వేరియబుల్ లో స్టోర్ చేయించగలుగుతుంది అనమాట. స్టోర్స్ హోల్ నెంబర్స్ వితౌట్ డెసిమల్స్. అండ్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ వచ్చేసి 4 బైట్స్ డేటా అయితే స్టోర్ చేసుకుంటది. ఫ్లోట్ వచ్చేసి మనకి 6 లేదా 7 డెసిమల్ డిజిట్స్ అంటే మనకి 6 zeros 5 నెంబర్స్ ఉండే అంకెల్ని కూడా స్టోర్ చేసుకోగలుగుతుంది అనమాట ఫ్లోట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ కి ఫ్లోట్ కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఫ్లోట్ అనేది మనకి 6 నుంచి 7 వరకు స్టోర్ చేసుకోగలిగితే డబుల్ అనేది మనకి 15 డెసిమల్ డిజిట్స్ దాకా స్టోర్ చేసుకోగలుగుతుంది అనమాట. సో క్యారెక్టర్ అంటే చెప్పాను కదా. సో క్యారెక్టర్ అంటే ఓన్లీ 1 బైట్ ఆఫ్ డేటా అయితే స్టోర్ చేసుకుంటది. అది వచ్చేసి సింగిల్ క్యారెక్టర్ అనమాట. ఒక లెటర్ అనుకోవచ్చు, అట్లాగా ఒక సింగిల్ లెటర్ ని స్టోర్ చేసుకుంటది అనమాట డేటా. నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ అనమాట. ప్రీవియస్ వీడియోలో చెప్పాను మనకి ఇంటికి ప్రింట్ చేయాలంటే మన ఇంటి డేటా టైప్ ని ప్రింట్ చేయాలనుకుంటే వేరియబుల్ ని %d అయితే యూస్ చేయాలని, లేదా %i అయినా యూస్ చేయొచ్చు. మీరు ఇంటీజర్ వాడుతున్నట్టయితే మీరు రెండిట్లో ఏదైనా యూస్ చేస్తే ఇంటి డేటా టైప్ మీరు ప్రింట్ చేయొచ్చు. నేను చెప్పాను జావా పైథాన్ లో మనం ఎటువంటి ఫార్మాట్ స్పెసిఫైర్స్ అయితే ఉండవు. డైరెక్ట్ గా మీరు ఆ వేరియబుల్ అయితే ప్రింట్ చేసేయచ్చు. కానీ సిలో మీరు ఒక వేరియబుల్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నారంటే ఆ వేరియబుల్ కి మీరు ఏ డేటా టైప్ అయితే ఇచ్చారో ఆ డేటా టైప్ యొక్క మీరు ఫార్మాట్ స్పెసిఫైర్ ని మెన్షన్ చేయాలి. డెసిమల్ ప్రెసిషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3.5 ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు గైస్, కానీ మీరు ఫ్లోట్ 3.5 ప్రింట్ చేయాలంటే ఖచ్చితంగా మన ఫ్లోట్ నే తీసుకోవాలి. కానీ మీరు ఫ్లోట్ ని కనుక తీసుకున్నారనుకోండి అది అవుట్పుట్ ఎలా వస్తుంది అనమాట. 3.500000 ఇలా వస్తుంది. కానీ మీకు 3.5 యాక్యురేట్ గా రావాలి మీ ప్రోగ్రామ్ లో అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే సేమ్ ఇలాగే కాకపోతే ఎఫ్ కు ముందు 1 అయితే ఇవ్వండి. 1 ఇచ్చారనుకోండి దానికి అర్థం ఏంటంటే ఓన్లీ 1 డిజిట్ అని అర్థం. అంటే పాయింట్ తర్వాత ఓన్లీ 1 డిజిట్ ప్రింట్ చేయమని అర్థం అనమాట. అదే 2 ఇస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్స్, అప్పుడు 3.50 వస్తుంది దీనికి ఆన్సర్. అలా మీరు ఇట్లాగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా డిఫాల్ట్ గా వదిలేసారంటే 6 డిజిట్స్ అయితే వస్తాయి పాయింట్ తర్వాత. రన్ చేసి మనం అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రీవియస్ వీడియోలో మనం వచ్చేసి ఇక్కడ ఇంట్ అయితే తీసుకొని ఉన్నాము. ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేశాను అనుకోండి మనకి 10 ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంటిజర్ వాడాను. ఇంటిజర్ కావాల్సిన ఫార్మాట్ స్పెసిఫైర్ ని కూడా యూజ్ చేశాను. ఇంట్ డేటా టైప్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి ఇంకొకటి అయితే తీసుకున్నాం. ఫ్లోట్ అయితే తీసుకుంటాను. ఫ్లోట్ డేటా టైప్ తీసుకొని ఇక్కడ మై ఫ్లోట్ అనేది తీసుకుంటున్నాను.
3.6 అనేది ఇచ్చాను గైస్. నేను ఈ ప్రింట్ ని కాపీ చేసుకొని మళ్ళా ఇక్కడైతే పేస్ట్ చేసి ఇక్కడ డి బదులు ఎఫ్ ఇస్తాను. సో ఎఫ్ అంటే మనకి ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇక్కడ మై నమ్ బదులు ఫ్లోట్ ఇస్తాను, ఎందుకంటే ఫ్లోట్ వేరియబుల్ నే కదా మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాము కాబట్టి ఫ్లోట్ వేరియబుల్ అయితే ఇచ్చేసాను. బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను. చూడండి నాకు ఫస్ట్ లైన్ లో 10 ప్రింట్ అయింది. సో 10 ప్రింట్ అయింది. ఆ 10 దేనిది? ఇంటిజర్ వాల్యూ. మై నమ్ ది ఇంటిజర్ వాల్యూ. సో ఇంటిజర్ కాబట్టి నాకు 10 ప్రింట్ అయ్యింది. నెక్స్ట్ ఫ్లోట్ తీసుకున్నాను. సో ఇందాక చెప్పినట్టు మీకు ఎగ్జాంపుల్ గా చూపించినట్టు నేను 2.6 తీసుకుంటే ఇక్కడ 2.60000 ఎట్లాగా వచ్చింది ఫ్లోట్ వాల్యూ కాబట్టి ఇలా ప్రింట్ అయింది. ఇప్పుడు వచ్చేసి నేను డబుల్ తీసుకుంటాను. దీనికి వచ్చేసి నేను 3.7 ఇస్తాను. సో వచ్చి సెమీ కాలన్ ఇచ్చేస్తాను. సెమీ కాలన్ ఇచ్చి మళ్ళా ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్ ఫంక్షన్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి LF అని అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. దీనికి వచ్చే ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే LF అన్నమాట. సో దీనికి నేను వచ్చేసి ఇక్కడ మారుస్తాను, డబుల్ అని ఇస్తాను. సో వేరియబుల్ కూడా చేంజ్ చేయాలి, మీరు తీసుకున్న ప్రతిసారి వేరియబుల్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మళ్ళా నేను న్యూ లైన్ అయితే తీసుకుంటాను, ఎందుకంటే పక్కనే వచ్చేస్తుంది మనకి కాబట్టి ప్రతిదానికి న్యూ లైన్ అయితే తీసుకోండి, మనకి ప్రింట్ అయినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3.70000 అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఇంకోటి అయితే తీసుకున్నాను. ఇంకొక డేటా టైప్ వచ్చేసి క్యారెక్టర్ అనమాట. సో క్యారెక్టర్ అయితే తీసుకోండి. సో క్యారెక్టర్ వచ్చేసి మై క్యారెక్టర్ అయితే తీసుకుంటున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి సింగిల్ కోట్స్ అయితే తీసుకోవాలి. సింగిల్ కోట్స్ లో మీరు ఏ లెటర్ కావాలన్నా మీరు ఇవ్వచ్చు. నేను వచ్చేసి జే అని ఇస్తున్నాను. ప్రింట్ అయితే తీసుకోండి. సో తీసుకొని ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చి సి అయితే పెట్టండి. సో సి పెట్టి ఇక్కడ మళ్ళీ వేరియబుల్ అయితే మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో మై క్యార్ అయితే వేరియబుల్ అయితే తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను మళ్ళీ బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ ఎర్రర్ వస్తే మీకు రెడ్ కలర్ లో ఎలా అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇది ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు వచ్చే సెమీ కాలన్ అయితే ఇక్కడ మనం మిస్ చేసాం. మీరు చూసుకోవచ్చు సెమీ కాలన్ అయితే మనం ఎక్కడైతే ఇవ్వలేదు అనమాట, కాబట్టి మనకైతే ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు వచ్చి బిల్డ్ అండ్ రన్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడొచ్చు జే అయితే ప్రింట్ అయిపోయింది. డేటా టైప్ ని బట్టి ఆ వేరియబుల్ లో ఏ వాల్యూ స్టోర్ అవుతుందని డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ యూస్ చేసి మీరైతే మీ వేరియబుల్ నేమ్ ఇచ్చి ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే సెమీ కాలన్ అయితే మిస్ అవుతుంది అనమాట. సెమీ కాలన్ కనుక మిస్ చేశారంటే మీకు అయితే ఎర్రర్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇదనమాట ఈ వీడియోలో. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.